ఉడకబెట్టిన సేమియాలాగున్న ఇది టిఫిన్ ఏంట్రా మాయ కేరళ ట్రిప్ పార్ట్ 2 కి స్వాగతం. నిన్న మనం ట్రైన్ దిగ్గానే హోటల్ కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మన జర్నీ స్టార్ట్ చేసాం. మనోడు పేరు రాజు. మనోడు మాకి ట్రిప్ కి గైడ్. మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చూడాలి అన్ని కూడా మనోడే ప్లాన్ చేశాడు. ఈ వారం రోజులకు కూడా మా రథం ఇదే మమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడ తిప్పుద్ది. ఇంకా వెళ్తూ దారిలో సెయింట్ జార్జ్ చర్చ్ అని ఒకటి కనపడింది. ఇది ఎడపల్లిలో ఉంది. ఈ చర్చ్ 1600 సంవత్సరాలు పురాతనమైనది. కావాలంటే గూగుల్లో కొట్టుకో, నేను అందులో చూసి చెప్తున్నా. చర్చ్ అయితే చాలా బాగుంది మాయా చూడడానికి బయట నుండి. ఈ బయట ఎలా ఉంది చూసారా? మనకి గుడుల్లో గజస్తంభాలు ఉంటాయి చూసారా, అలా ప్రతి చర్చ్ కి బయట ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి టిఫిన్ చేద్దామని చెప్పేసి శరవణ భవన్ అనే దానికి వెళ్ళాం. ఫస్ట్ దోశ చెప్పాం. కొబ్బరి నూనెతో చేసేస్తారు అనుకున్నాను, కానీ ఇది గీ దోశ అంట. దోశ బానే ఉంది కానీ చట్నీ దెబ్బేసింది. తర్వాత దీని పేరు ఇడియప్పం అంట మాయా. నిజంగా ఉడకబెట్టిన నూడిల్స్ లాగే ఉంది చూడడానికి. దాంతో పాటు ఒక కర్రీ ఇచ్చారు. దాన్ని చిన్న ముక్కిరిపి ఆ కూరలో పెట్టుకుని టేస్ట్ చూశాను. ఆ ఇడియప్పం ఎలా ఉన్నా కర్రీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వాటర్ మొత్తం పింక్ కలర్ లో ఉంది, అలాగే వేడిగా కూడా ఉంది. టేస్ట్ ఎలాగుంటదని ఒక గ్లాస్ లో వేసుకుని చూసాను కానీ నార్మల్ మినరల్ వాటర్ లాగే ఉంది. తర్వాత ఒక కాఫీ చెప్పాం. దాన్ని అలా అటు ఇటు కలుపుకుని టేస్ట్ చూసాం. టేస్ట్ బాగుంది. బిల్లు మాత్రం పేలిపోయింది. టిఫిన్ కే 1100 ఖర్చు అయిపోయింది మాయా. ఇంకా నెక్స్ట్ నుంచి టిఫిన్ తినకూడదు అని ఫిక్స్ అయ్యి. లాంగ్ లెంత్ వీడియో మన ఛానల్ నేమ్ కింద ఉంది, క్లిక్ చేసి చూడు. సూపర్ ఉంటది. పార్ట్ 3 కోసం లైక్ ఫాలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. వండర్ మరి జై హింద్.